ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా నిన్న రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లోకి వెళ్లింది. ఇక ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీతో ఈ నెల 31న తలపడనుంది. ఇది ఇలా ఉంటే ఈ రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ లక్ష్యంగా గుజరాత్ టైటాన్స్ అనుసరించిన బాడీ లైన్ బౌలింగ్ వ్యూహంపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల యువ ఆటగాడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడం తనకు నచ్చలేదని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. నిన్న శుక్రవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో వైభవ్ ను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వైభవ్ సూర్యవంశీ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి రాజస్థాన్ కు భారీ స్కోర్ అందించాడు. పలుమార్లు బంతి తన శరీరాన్ని తాకినప్పటికీ వైభవ్ సూర్యవంశీ వెనక్కి తగ్గలేదు. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఇర్ఫాన్ పఠాన్ గుజరాత్ బౌలర్ల వ్యూహాన్ని తప్పుబట్టాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు బాడీ లైన్ బౌలింగ్ చేయడం నాకు నచ్చలేదు. అతడి సీనియర్ ఆటగాళ్లతో అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలాంటి వ్యూహాలు సహజమే అని తెలుసు. కానీ ఒక తండ్రి స్థానంలో నా మనసు మాత్రం దాన్ని అంగీకరించడం లేదు. అతని వయసును ఉద్దేశిస్తూ నా మనసుకు కలిగిన బాధ ఇదంటూ పఠాన్ పేర్కొన్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం 15 ఏళ్ల వయసులో ఇలాంటి ప్రదర్శనలతో పరిపక్వతతో ఆడడం చాలా ప్రత్యేకమని కొనియాడుతున్నారు.